అమరావతి రాజధాని చేరుకునే రాజమార్గం దాదాపుగా పూర్తయిపోయింది. కరకట్టతో అసలు పనే లేకుండా నేరుగా చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. అడ్డంకులన్నీ అధిగమిస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి అమరావతికి నిమిషాల్లోనే చేరుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరిగింది. ఓవైపు డయాగ్రిడ్ టెక్నాలజీతో ఐకానిక్ టవర్లు రూపుదిద్దుకుంటూ ఉండగా అంతే వేగంతో కనెక్టివిటీ రోడ్లు పూర్తవుతున్నాయి. రాజధానికి చేరుకునే ప్రధాన రోడ్లలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విజయవాడ నుంచి అమరావతి కనెక్టివిటీ కోసం కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు త్వరలో పూర్తి కానుండటంతో ఆగస్టు 13 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 13 కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తొలి దశలో నిర్మాణ పనులు అయితే వేగవంతం చేసింది. పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజధాని అభివృద్ధి పనుల్లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫేజ్ 2 పనులతో పాటు ఫేజ్ 3లోకి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఉండవల్లి నుంచి దొండపాడు వరకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డును కలుపుతూ బకింగ్హామ్ కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపై బీటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. అమరావతి కనెక్టివిటీలో సీడ్ యాక్సెస్ రోడ్డే అత్యంత కీలకమైనది. ఉండవల్లి నుంచి దొడ్డపాడు వరకు కూడా నిరంతరం ప్రయాణం కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఫేజ్ 2లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది అతి త్వరగా పూర్తి చేసి ఆగస్టు 13 కల్లా కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈ నిర్మాణ పనులు అయితే శరవేగంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 21.78 కిలోమీటర్ల పొడవైన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పాత కొత్త జాతీయ రహదారులను అనుసంధానిస్తూ అమరావతి మొత్తాన్ని ఒకే రహదారితో కలుపుతుంది. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మీదుగా రాజధానికి చేరుకోవాల్సి వచ్చేది. ఇకపై ఉండవల్లి మీదుగా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ప్రవేశించి అమరావతికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా చూడొచ్చు. మొత్తం 21.78 కిలోమీటర్ల పొడవున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిలో ఉత్తర దక్షిణ దిశగా విస్తరించే ప్రధాన రహదారి. ఇప్పటికే దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్లు ఫేజ్ 1లో దాదాపు ఈ యొక్క రహదారి అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఫేజ్ 2 వచ్చేసేటప్పటికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫేజ్ 3లో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పెండింగ్ సమస్యలు మినహా మిగిలిన అన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి. కలల రాజధానికి చేరుకునేందుకు నిర్మిస్తున్న ఈ రహదారి కేవలం రోడ్డు మాత్రమే కాదు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ కేబుల్స్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులతో అందుబాటులోకి రానుంది. కరకట్ట రోడ్డును కనుక మనం చూస్తే కనుక క్రౌడ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్న నేపథ్యంలో పూర్తిగా కరకట్ట రోడ్డును పూర్తిగా నిలిపివేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుగానే రాకపోకలు కొనసాగించే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ దిశగా నిర్మాణ పనులు అయితే వేగవంతం చేసి ఇక్కడ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ అశోక్తో శివకుమార్, అమరావతి నుంచి.